హలో ఆల్, వెల్కమ్ టు మూవీ టైమ్ తెలుగు. ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ మూవీ చూసి వచ్చా. మూవీ గురించి చెప్పే ముందు ఫస్ట్ మ్యాట్ పార్ట్ 1 నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఆ మూవీలో కాలేజ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యా. తర్వాత మ్యాట్ స్క్వేర్ వస్తుందనగానే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. టీజర్ వచ్చాక పార్ట్ 1 అంతా బాగా మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెస్ మీట్లో కామెడీ మాత్రమే చూడండి, ఈ మూవీలో లాజిక్ని వెతకండి అనేసరికి మనకి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ టైంలో ఇదే కావాలే అనుకున్నా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నచ్చలేదు భయ్య. సోగా వెళ్తుంది మూవీ. ఫస్ట్ 15 మినిట్స్ మాత్రమే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. పెళ్లి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక నీరసం వచ్చేసింది. కామెడీ జస్ట్ 2 సీన్స్లో మాత్రమే నవ్వు వచ్చింది అంతే. నాగవంశీ చెప్పినట్టు నేను స్టోరీ చూడట్లేదు, నేను నవ్వుకున్నానా లేదా అన్నది మాత్రమే చూసా. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ లేదు, స్టోరీ అయితే అసలుకే లేదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్ భయ్యా. గోవా సీన్స్ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఫోన్ కాల్ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ సెకండ్ హాఫ్లో కూడా ల్యాగ్ ఉంది భయ్యా. ఫస్ట్ హాఫ్లో 2 కామెడీ సీన్స్ వర్కౌట్ అయితే సెకండ్ హాఫ్లో 5 కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి అంతే. లడ్డు ఫాదర్ సీన్స్ అయితే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఒక్క ఎలిమెంట్ కూడా బాగుంది అనిపించలేదు, ఒక్క ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప. సాంగ్స్ అండ్ బీజిఎం పార్ట్ 1తో మ్యాచ్ అయ్యాయి అంతే. యాక్టింగ్ వైజ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు భయ్యా. బట్ మనోజ్, అశోక్, డీడీ క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు భయ్యా. పార్ట్ 1లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశా ఆ క్యారెక్టర్ ప్రొసీడింగ్స్. బట్ అసలు వాళ్ళు పంచులు వేస్తుంటే ఈసారి నవ్వే రావట్లేదు. ఓవరాల్గా నా రేటింగ్ 5కి 2. ఈవినింగ్కి రాబిన్ హుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ టైమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే బాయ్.